మళ్ళీ తర్వాత సాయంత్రం మళ్ళీ ఇంకోసారి ఏదో హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తే గ్రామ పెద్దలు మరి ఇతను కూడా నన్ను ఎలా కొట్టే ప్రయత్నం చేస్తారనేటువంటి విషయం దాంతో వాట్సాప్లో మన కార్యకర్తలకి తెలియజేయడం, మరి ఈ రకంగా వాళ్ళని కొడతామని ఉంటుంది కాబట్టి మీరు కూడా నాకు రండి అని చెప్పి కార్యకర్తల మీద మెసేజ్ పెట్టడం. దాన్ని చూసిన వాళ్ళు మళ్ళీ మనం అలా కాదు, మనం వచ్చి రాజీ చేసుకుందాం, గ్రామాల వచ్చి ఉండేవాళ్ళం కదా అనేటువంటిది చెప్పడం. ఇతను సరే కదా రాజీ అవుతుంది కదా అని చెప్పి ఇంట్లోనే ఉంటే అదును చూసి కేవలం ప్లాన్డ్గా ఏదైతే కొంతమందిని బయట నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పురమాయించి రప్పించుకుని ఒక ప్లాన్ ప్రకారం యాత్రిపురంలో కులమతాల మధ్య విద్వేషాలను సృష్టించాలని మరి ఓటర్ భయంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఒక విషయం, మనం ఏదైతే రాజకీయాలు చేయడం ప్రజాసేవ చేయడానికి కానీ ఎవరిని కొట్టడానికి చేయడానికి కాదు. కాబట్టి మనం నెగ్గేటువంటి దాంట్లో ఉన్నాం, ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. కొంత రెచ్చగొట్టే మాటలు ఎవరైనా మాట్లాడినా మనం కొంత సమయం పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే గోపికి ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద కేవలం గోపినే కాదు, అతను విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక ఎస్ఐ గారిని కూడా చెవు కురికేసి అతని మీద పడి అతను కొట్టేసి ఎస్ఐ గారిని అతను చెవు కరిచి గాయపరిచారు కూడా. అంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారి మీద మరి పోలీస్ వరకే బాధ్యత ఇచ్చాం. గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి, మళ్ళీ ఒక గ్రామంలో జరిగిందని ఇంకో గ్రామంలో తీసుకొచ్చి ఒక ప్రాక్టీస్ తోటి ఈ యొక్క మండలాన్ని కానీ ఇక్కడ శాంతి భద్రతలు కానీ విఘాతం కలిగించాలనే విధంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క విధానం కనబడుతుంది. కేవలం నిన్న నుంచి అనేక సార్లు రెచ్చగొట్టే విధంగా మరి వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇబ్బంది కలగకూడదు, ఏదో రెండు గ్రామాల మధ్య శాంతి భద్రతలు ఎక్కడ కూడా లోపించకూడదు, అందరూ బాగుండాలి అంటే జగన్మోహన్ గారి నాయకత్వం, మళ్ళీ జగన్మోహన్ గారు నేను అలాగే మీ అందరికీ సహాయ సహకారంలో గెలవడం ఖాయం. ఎవరు ఏం వరి అవసరం లేదు. కానీ వాళ్ళు ఎవరు కూడా ఈలోపు వారు చేస్తున్నటువంటి చేష్టలకి మీ ఎవరు కూడా మీ సమయం కోల్పోవద్దని చెప్పి మీ అందరినీ, మీ యొక్క నాయకుడి వయసులో మీకంటే చిన్నవాడినైనా మీ అందరినీ కూడా మరి సమయం కోల్పోవద్దని చెప్పి మాత్రం ప్రతి ఒక్కరిని పేరు కోరుతున్నాం.